మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు ఇండస్ట్రీలలోనే మెయిన్గా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫోక్ సాంగ్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఆ ఫోక్ సాంగ్స్లో కూడా ఓ పిల్లగా వెంకటేశ అని చెప్పేసి ఆ సాంగ్ ఎంతమంది వింటారు? ఓ బోల్డ్ అంతమంది విన్నారు కదా. మరి ఆ సాంగ్లో కనిపించిన అమ్మాయి పూజా నాగేశ్వర్. మరి అయితే ఇప్పుడు ఆ పూజా నాగేశ్వర్ మన ఐ డ్రీమ్ స్టూడియోలో నా ముందు ఉందన్నమాట. మరి అయితే పూజాతో మాట్లాడదాం. హాయ్ పూజ. నమస్తే అండి. ఓ నమస్తే. నమస్తే. నన్నైతే మస్తు డిసప్పాయింట్ చేసినావు అప్ప. ఎందుకు? ఏంటంటే ఇప్పుడు సాంగ్స్లోను అలాగే శారీస్లో అట్లా కనిపించి ఇక్కడ మా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా నువ్వు శారీస్తో వచ్చేటప్పుడు అరే వెస్టర్న్లో వస్తావేమో అని నేను అనుకున్నా. ఫెస్టివల్ అవి ఉండకపోతే నేను వెస్టర్న్ కాకపోయినా చుడిదార్ లేదంటే ఇంకేదైనా లుక్లో వచ్చేదాన్ని. ఫెస్టివల్ కదా, సో ఇవాళ శివరాత్రి అని ఇట్లా హాఫ్ శారీ లుక్లో రావాల్సి వచ్చింది. అయినా కానీ సూపర్గా ఉన్నావు. థ్యాంక్ యూ. వైట్ డ్రెస్ ఏంజెల్లా ఉన్నావు. అవునా, థ్యాంక్ యూ. ఓకే. అండ్ పూజ, ఓ పిల్లగా వెంకటేశ ఆ సాంగ్కు ముందు తర్వాత ఎలా ఉంది లైఫ్? ఆ సాంగ్కి ముందు బాగుంది, తర్వాత ఇంకా చాలా బాగుంది. అంటే అప్పుడు బిజీయే, ఇప్పుడు బిజీయే, కాకపోతే రెండిట్లో డిఫరెన్స్ ఉంది. అప్పుడు వెళ్ళేదాన్ని, షూట్ చేసుకొని వచ్చేదాన్ని, కొంతమంది గుర్తుపట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత సాంగ్ కాకపోయినా ఒక 1 million 2 million రీచ్ ఉన్న సాంగ్స్ ఉండేటివి. ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట అందరూ గుర్తుపడుతుండ్రు, సెల్ఫీస్ అని. బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఫుల్ జోష్ అన్నమాట. అవును, కిడ్స్ అయితే ఇంకా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ సాంగ్ ఎప్పుడైతే షూట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది కూడా సూపర్గా వచ్చింటది కదా. అవును, అరే నాకేనా అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయా? అనుకున్నా. కొన్ని టైమ్స్, చాలా టైమ్స్ వండర్ అయినా. ఎట్లా అంటే రీసెంట్లీ ఆంధ్ర ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎంత వస్తూనే ఉన్నారు, బంచ్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు సెల్ఫీస్ కోసం. చాలా బాగా అనిపించింది. అక్కడ ఆగి ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఇస్తే నా వల్ల అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయ్యేటట్టుంది. తీసుకోపోతారు ఆ రకంగా అంత రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు అనిపించింది నిజంగా నేనేనా ఇది, నాకేనా ఇంత రెస్పాన్స్ అని. ఎందుకంటే మన దగ్గర కూడా కాదు, ఆంధ్ర. ఈవెన్ తమిళ్లో కూడా చాలా ఫేమ్ అయింది. ఇప్పటికీ తమిళ్ కమెంట్స్ వస్తూనే ఉంటాయి, ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు. మంచిగా ఉందండి అసలు. ఒక్కసారిగా ఒక సాంగ్ చాలేమో కదా అవును, మారిపోవడానికి. చాలు, నాకు ఇంకా లైఫ్ టైం మిగిలిపోయింది ఇది. ఓకే, సరే. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేసి ఉంటావు నువ్వు? 100+ చేసా. ఏంటి 100+ చేసా? ఓ మై గాడ్. మొన్న కోహ్లీ సెంచరీ కొట్టాడు, నువ్వేమో ఎప్పుడో సెంచరీ కొట్టేసిన. ఓకే, ఇంతకు ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నాది యాక్చువల్లీ తేరి మేరీ కథ. ఆ 10th అయిపోగానే ఆ సాంగ్ చేసిన నేను. అక్కడితో నా జర్నీ స్టార్ట్ అయింది. ఏంటి ఎగ్జామ్స్ లో, అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా సరదాగా అని చెప్పి చేసావా ఎలా? సరదాగా అని చెప్పి చేయలేదు. అప్పటికి నేను షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్ ఆడిషన్స్ కి ఇట్లా ట్రై చేస్తున్నా. సో అప్పుడు తేరి మేరీ కథ ప్రొడ్యూసర్ నాకు కలిసిండ్రు, ఆ సాంగ్ చేపించిండ్రు. అనుకోకుండా ఆయన జర్నీ ఇదంతా కూడా. ఓకే, అనుకోకుండా మొదలైంది, అలాగే ఇంకా కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నాను. అవును, తేరి మేరీ గానీ, గాజులు దెమ్మంటిని పెనిమిటి, ఓపిల వెంకటేష్, ఇట్లాంటి మైల్ స్టోన్స్ అనేటివి అనుకోకుండా వచ్చినాయి. నేను అనుకోని ప్లాన్ చేసి ఏది జరగలేదు, అంతా అనుకోకుండా జరిగింది. అలా అనుకోకుండా జరిగేదే మనకైతే ఎంతో స్వీట్నెస్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే, సరే. ఇంతకు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ. ఓకే, సో నువ్వు కాలేజ్కి ఇర్రెగ్యులర్ అర్థమవుతుంది. అందుకే నేను అడగాల వద్దాని ఒక విషయం ఆలోచించా. ఎందుకు షూటింగ్స్ ఒక పక్క ఏమో, మరి చదువు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నా అంటే ఇంకా ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కొంచెం రెగ్యులర్గా వెళ్ళడం అట్లా. ఎవరైనా కానీ చదువుకునే వాళ్ళ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళని అడిగామంటే షూట్ లొకేషన్కి వెళ్ళి మేము పుస్తకాలు వెళ్ళి చదువుకుంటుంటామండి. నీదేమైనా ఉందా? నేను ఇంట్లోనే సరిగ్గా బుక్స్ ముట్టా, ఇంకా షూటా? ఇంట్లోనే ముట్టాం. మరి మార్క్స్ ఎలా వస్తున్నాయి? అట్లా వచ్చేస్తే మేనేజ్ చేసుకోవడమే. ఉమెన్స్ కాలేజ్ కాబట్టి కోయిడా? ఇది ఎప్పుడు? అవును, కోయిడే. నేను కోయిడేనా? ఓకే,
అంటే ఇంటర్‌లో ఉన్నప్పుడు విమెన్స్‌లో జాయిన్ అయినా. ఇప్పుడు డిగ్రీ కోఎడ్‌లోనే జాయిన్ అయినా. కొంచెం ఆ కా ఇప్పుడు నేను చదివే కాలేజ్ ఏదైతే ఉందో శ్రీరామ్ కాలేజ్ నాకు అనుకూలంగా ఉంది ప్రతీదీ. ఎందుకు అటెండెన్స్ నువ్వు చెప్పినట్టు వేస్తున్నారనా? అంతే కదా! అంతేగా? ఓకే. ఆ! హ్మ్. డిస్టెన్స్ ఫ్రీ ఉంది మళ్ళీ. షూట్స్‌కి వెళ్ళి రాంగానే లాంగ్ జర్నీ లేదు కాలేజ్‌కి. మంచిగా హ్మ్. వాకబుల్ డిస్టెన్స్‌లో నేను వెళ్ళి రావచ్చు. ఓహో! ఇన్ని హ్మ్. సౌలభ్యాలు ఉన్నాయని జెప్పేసి మీ డ్యాడ్ పర్ఫెక్ట్‌గా ప్లేస్ చూసి ఆ కాలేజ్‌లో అవును. ఏసాడు. ఓకే. సరే ఇంతకు మీ అంటే మీ క్లాస్ బాయ్స్ అందరూ గూడా నువ్వొచ్చావా లేదా అని జెప్పేసి స్పెషల్‌గా చూస్తూ ఉంటాడేమో. ఆ! వాళ్ళందరికీ నేను ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వకముందే నా సాంగ్స్ అండ్ ఇన్‌స్టా ప్రొఫైల్ తెలుసంట. నేనొచ్చినంక షాక్ అయిపోయాను ఫస్ట్ డే కాలేజ్‌కెళ్ళినప్పుడు. అసలు ఆ! పూజ నువ్వేంటి అని జెప్పేసి అనుకున్నారా? అంత ఇదిగా కాదు గానీ, ఆ! "పూజ మా చెల్లి నీకు ఫ్యాన్ పూజ" అది ఇది అని చెప్పి కాల్ చేసి మాట్లాడిచ్చిండ్రు ఫస్ట్ డే కాలేజ్ అయిపోయిన వెంబటే. ఆ! హ్మ్. ఇట్లా కాలేజ్‌లోనే ఉంటావు గాబట్టి ఎవరన్నా ప్రపోజ్ చేసారా? లేదు. అంత ధైర్యం ఎవరికీ లేదంటావా? ఆ! అట్లని కాదు గానీ, హ్మ్. అందరం మంచి ఫ్రెండ్లీగుంటాం. నాకు స్టడీలో బాగా హెల్ప్ చేస్తారు. వావ్! హ్మ్. సో, నీకు మార్క్స్ ఎట్లా వస్తున్నాయంటే అట్లా ఫ్రెండ్స్ అందరూ ఇది సపోర్ట్ చేస్తూ నిజం. ఉన్నారు. ఇదైతే నిజం. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా మా లెక్చరర్స్ కూడా మంచి సపోర్టివ్. మంచి బిస్కెట్‌లేసేసావు అయిపోయింది. ఇంక చాలు బిస్కెట్‌ల ప్రోగ్రామ్ చాలు. లేదు నిజంగా. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఒక పక్క చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకో పక్క ఆర్టిస్ట్‌గా కూడా ముందుకెళ్తున్నావు చూసావా? అవును. నైస్. సరే హ్మ్. ఇప్పుడు మనం సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఓకే. 'తేరి మేరి' అనే సాంగ్ అసలు నీకు ఎందుకంత ఫేవరెట్? ఫస్ట్ సాంగనా? నా ఫస్ట్ సాంగ్ అని. మెయిన్‌గా అదొక్కటేనా నా రీజను? ఫస్ట్ సాంగ్ అని నాకు చాలా ఫేవరెట్. అంటే ఫస్ట్ సాంగే మంచి ఫీల్ అండ్ ఇంపాక్ట్ ఉన్న సాంగొచ్చింది నాకు. అట్లా నాకది చాలా ఫేవరెట్. హ్మ్. ఆ లిరిక్స్ గాని, మ్యూజిక్ గాని ప్రతీది చాలా బావుంటది. అంత మంచి సాంగ్ నా ఫస్ట్ సాంగ్ అవ్వడం నాకు ఆ థింగ్ అనేది బాగిష్టం. కాతే నీకు పేరు తీసుకొని వచ్చింది మాత్రం వేరు గదా! ఆ సాంగు అవును. కొంచెం హ్మ్. అందరికి ఓకే. బావుందని అనిపించేలా ఉంది. ఆ! ఓకే. బావుంది గాదసల. హ్మ్. అది తోపు. నాకు నేమ్ తీసుకొచ్చిన సాంగ్ తోపసలు. తోపే అంటావా? ఆ! ఓకే. హ్మ్. సో, ఫస్ట్ నువ్వు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సాంగ్‌కి? ఫస్ట్ నేను తీసుకున్న రెమ్యూనరేషన్ జెప్పాలంటే, హ్మ్. టు బీ ఫ్రాంక్‌గా జెప్పాలంటే, ఆ! చెప్పు. టు బి ఫ్రాంక్‌గానే చెప్పు. అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదు నేను. అవునా? ఆ! అదెట్లా? ఆహ్, అది యాక్చువల్లీ మేము ఆ ఫ్లోలో జరిగిపోయిందదట్లా. తర్వాత సాలరీ బేస్డ్ మాట్లాడుకున్నారు. మేము ప్లాన్ జేసుకుంది సాంగ్స్ గాదు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా హ్మ్. ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. సో, ఆ టైంలో నాకు సాలరీ ఇవ్వడం జరిగిందంతే. హ్మ్. పర్ మంత్ 15,000 అన్నట్టు. హ్మ్. ఆ టైంలో ఈ సాంగ్ జేసేసిన. అరే! 10థ్ క్లాస్‌కే మనకు 15,000 వస్తున్నాయని చెప్పేసి అనుకున్నావా? ఆ! అప్పుడు అట్లనే అనుకున్నా. ఓకే. సో, హ్మ్. అట్లా మంత్‌లో ఎన్ని షూట్స్ చేసేదానివి? చెయ్యలేదు. హ్మ్. అనుకున్నదొకటి, అయిందొకటి. ఆ టైంలో చేయడం కుదరలేదు ప్రొడ్యూసర్‌కి. హ్మ్. ఏది గూడా మాకు కోఆర్డినేషన్ సరిగ్గా లేపోయింది ఆ టైంలో. హ్మ్. టీమ్ గూడా సరిగ్గా గ్యాదర్ అవ్వలేకపోయినాం అనుకున్న టైంకి. హ్మ్. ఒక 2, 3 షార్ట్ ఫిల్మ్స్ చేసినాం అంతే. ఆ తర్వాత ఈ సాంగ్ జేసినాం. ఓకే. హ్మ్. నీకు షార్ట్ ఫిల్మ్స్ ఇష్టమా? లేకపోతే ఇట్లా సాంగ్స్ ఇష్టమా? 2 ఇష్టం నాకు. 2 ఇష్టం. హ్మ్. కాకపోతే ఎందుకంటే సాంగ్స్ ఉంటే డాన్స్ అదంతా ఉంటది గదా! ఆ! సో, అదేంటంటే మన టైప్ అన్నమాట. ఊరా మాస్. ఆ! షార్ట్ ఫిల్మ్స్ ఇవేంటంటే అది నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్చువల్లీ హ్మ్. నా ప్రొఫెషన్ అనేది నాకు డాన్స్ గాదు. డాన్స్‌లో నేను కొంచెం తక్కువే చెప్పాలంటే. హ్మ్. యాక్టింగ్ అయితే నా 100% ఇచ్చేస్తాను నేను. అది పక్కా ష్యూర్. సో, ఆ విధంగా చూసుకుంటే నాకు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ ఇవి ఇష్టం. ఆ! కాకపోతే నీకు పేరు మాత్రం తీసుకొచ్చింది డాన్సే కదా! డాన్స్. అదెట్లా? ప్రాక్టీస్ చేసినావా మంచిగా ఏమన్నా? ఆ! చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఆ! భరతనాట్యం, కూచిపూడి అంటే చిన్నప్పటి నుంచని గాదు. మధ్యలో ఒక 1 ఇయర్ 6, 7 చదివేటప్పుడు కూచిపూడి వెళ్ళినా. హ్మ్. ఆ తర్వాత ఇంటర్‌లో ఒక 1 ఇయర్ ఎళ్ళినా. హ్మ్. ఇట్లా బ్రేక్స్ వస్తూ ఉన్నాయి. కూచిపూడి ఎప్పుడు ప్రాక్టీస్‌కెళ్దాం అనుకున్నా గానీ. హ్మ్. హ్మ్. సో, ఆ ఒక అంటే అక్కడ నువ్వు చేసిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టేసావు. ఆ! అవును. అంతే గదా! ఆ! జనరల్‌గా చిన్నప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్స్‌లో అయినా కల్చరల్ ఫెస్ట్‌లో ఇట్లా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటా. హ్మ్. అట్లా డాన్స్ అనేది వచ్చు. చిన్నప్పటి నుంచి బేసిక్ వచ్చు. ఓకే. చేయగలుగుతా. ఆ బేసిక్‌తో ఇక్కడ కొరియోగ్రాఫర్స్ ప్రాక్టీస్ ఉంటది గదా! అట్లా సాంగ్‌లో బెస్ట్ ఇవ్వగలుగుతున్నా. ఓకే. హ్మ్. అలా బెస్ట్ ఇస్తున్నావు గాబట్టే ఇప్పుడు అందరూ బా ఎంటర్‌టైన్ అవుతూ ఉన్నారు. హ్మ్. హ్మ్. నీకు ఆఫర్స్ మీద ఆఫర్స్ అనేది వచ్చేస్తున్నాయి. అవును.